ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేసే సమయంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మరి వ్యవస్థ పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఇవాళ తెలంగాణ సాధించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు అల్పేరుగా పోరాటం చేసి చావు నోట్లు తలబెట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుల పట్ల ఇవాళ సమైక్య ఆంధ్ర నాయకులకు వాళ్ళ కాళ్లకు గడువులెత్తుకుంటూ ఓట్లకు నోట్లకు దొంగ నోట్లకు ఓటుకు నోటు దొంగ కేసులు ఉన్నటువంటి ఇవాళ గౌరవ మన ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పరుసవాదం మాట్లాడడం మరి ఇలా చాలా ఆయన ఉన్నతమైన స్థానం ఉన్నాడు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానాన్ని మర్చిపోయి ఇవాళ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం దీనికి ఖండిస్తూ ఉంది. ఈ రకంగా ఉన్నట్టయితే మరి వాళ్ళ రేవంత్ రెడ్డికి రానున్న రోజుల లోపల దీని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మరి ప్రజా ఉద్యమాలు చేయడం కొత్తవి కాదు. గత 15-16 సంవత్సరాలకి తెలంగాణ రాష్ట్రంలో అల్పేరుగా చేసిన పోరాటం చేసినటువంటి నాయకులు కార్యకర్తలున్న ఈ యొక్క బలమైన క్యాడర్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉద్యమాలు తెలియదు. మీకు చంద్రబాబు నాయుడుతో సమైక్య పాలన లోపల తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఆ రోజు తెలంగాణ వాళ్ళ మీద మరి పిస్తోలు గురిపెట్టి చంపుతా అని చెప్పేసి వెళ్ళిన నాయకుడివి. ఇవాళ నీ అదృష్టము మరి మా దురదృష్టము కానీ ఇవాళ చిన్న స్వల్ప తేడంతో 2% ఓట్లతోటి ఇవాళ మా రాష్ట్రం లోపల మా యొక్క ప్రభుత్వం రాలేకపోయింది. దానికి ఎగిసిపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు రానున్న రోజుల లోపల ఈ రెండు నెలల కాలం లోపలే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పతనం పెట్టినా అంటే సామాన్య ప్రజల్ని ఇవాళ రైతుల్ని కానీ మహిళల్ని కానీ కూలీలను కానీ శ్రామికులు కానీ ఎవరిని అడిగినా కానీ ఇవాళ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఈ 2 సంవత్సరాల లోపలే మరి కూడగొట్టుకున్న ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు అదే కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల లోపల రేవంత్ రెడ్డి మీరు దేశరత్తుగా మరి ఉద్యమ నాయకుడికి క్షమాపణలు కోరి తప్పైందని చెప్పేసినట్టయితేనే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ విజయపెడుతుంది. లేదంటే రానున్న రోజుల లోపల